బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఊరు వాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలు, వరదతో కాస్త ఇబ్బంది పడినా సైతం వరుణుడు ఇప్పుడు కాస్త శాంతించడంతో చాలా చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. మరోసారి ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. 7 అంకెలు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పులో ఉన్న విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. ఇక ఈ ఏడాది సప్తముఖ మహాగణపతి పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఖైరతాబాద్ సప్తముఖ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. సప్తముఖ మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దేందుకు ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని జరిపించింది. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం వినాయక చవితి, రేపు ఆదివారం కావడంతో 2 రోజులు సెలవు వచ్చింది. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకోవడానికి బారులు తీరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వెళ్లబోతున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు 3 షిఫ్ట్స్ లో పోలీసులు విధులను నిర్వహిస్తూ ఉంటారు. 3 డీఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్స్, 33 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇటు ఖైరతాబాద్ లో 70 అడుగుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ బందోబస్తు కార్యక్రమాలే? ఎస్ సర్తాజ్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ రానే వచ్చింది. ఇక వినాయక చవితి అనగానే సిటీలో మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఈసారి 70 అడుగులలో సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ బడే గణేష్. ఈ రోజు మొదటి రోజు కావడంతో కూడా అనేక మంది భక్తులు గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా క్రౌడ్ మనకు అంతకంతకు పెరుగుతూనే ఉంది. గణేష్ ఉత్సవ కమిటీ ఏడాది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగులలో ఖైరతాబాద్ బడా గణేష్ మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఉత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది. ఇక దీంతో పాటుగా ప్రధానంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మొదటి పూజ మనకి 8 గంటల సమయంలో మొదటి పూజ ఉంటుంది. దాని తర్వాత 11 గంటల సమయంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రానున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల సమయంలో గవర్నర్ ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తును కూడా భారీగా నిర్వహించడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈసారి ప్రధాన ఆకర్షణగా మనకు అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా మనం లైవ్ లో చూడొచ్చు. ఇక దీంతో పాటుగా కూడా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి ఎడమ వైపున మనకు రాహు కేతువులు కనిపిస్తున్నారు. అదే విధంగా మండపానికి మనకి కుడి వైపున శ్రీనివాస కళ్యాణము, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడికి అనేక మంది భక్తులు మనం చూసుకున్నట్లయితే కూడా ఈ జరిగినన్ని రోజులు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అటువంటి సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసినట్లుగా గణేష్ ఉత్సవ కమిటీ కూడా తెలపడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు తొలి రోజు కావడంతో కూడా ఇప్పుడిప్పుడే కూడా మనకు క్రౌడ్ అనేది ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా కూడా ఇక మధ్యాహ్న సమయంలో మనకు విపరీతంగా భక్తుల రద్దీ అయితే ఉంటుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా భక్తుల కనులని రెప్పార్పనివ్వకుండా అలా చూస్తూ ఉండిపోయే విధంగా కూడా ఒకసారి మనం 7 తలలు 14 చేతులతో సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిగా భక్త కోటికి దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. ఇక ఈ రోజు తొలి పూజ 8 గంటల సమయంలో ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడము, దీంతో పాటుగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా 500 మంది పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, అదే విధంగా ఎమర్జెన్సీ పర్పస్ ఇక్కడ మంచినీటి కల్పిస్తున్నారు. ఒకసారి క్యూ లైన్లను కూడా మనం పరిశీలించవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు వస్తుంటారు కాబట్టి అలా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కూడా మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మహిళా పోలీస్ సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. వారందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. సో ఒకసారి మనం పూర్తిగా చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి జరగకుండా బందీగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. దీంతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుపుతున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో సుందరంగా మనకు ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిగా కూడా దర్శనమిస్తున్నారు. ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగులలో మనకి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. ఏడాది కూడా మనకు ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహాశక్తి గణపతిగా కూడా మనకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. ఇక ఈయన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది ఈ ఉత్సవాలు జరిగినన్ని రోజులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.